2012లో మొదటిసారి చట్టాన్ని అమలు చేసినప్పుడు దాదాపుగా 5 లక్షల మందికి ఈ కార్డులు వచ్చినాయి. తర్వాత రకరకాల కారణాల వల్ల ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ చట్టం అమలు కూడా మెల్లమెల్లగా నీరుగారుతూ వచ్చింది. ఇది 2011లో వచ్చిన చట్టం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఈ 2 చట్టాలు అమల్లో ఉన్నాయి. 1950లో వచ్చిన కౌలుదారీ చట్టం, 2011లో వచ్చిన ఎల్ఈసి చట్టం కూడా అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో 2018-19లో నీతి ఆయోగ్ ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి దేశంలో ఉన్న కౌలు సమస్యలను అధ్యయనం చేసి దేశంలో అమల్లో ఉన్న అన్ని కౌలు చట్టాలని పరిశీలించి భూ యజమానులకి కౌలుదారులకి ఇద్దరికీ మేలు జరిగేలాగా, అవసరం ఉన్నప్పుడు చాలా సులభంగా భూములు కౌలుకు తీసుకునేలాగా ఉండటం కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ఒక కమిటీ ఏర్పాటైంది. వ్యవసాయ మద్దతు ధరల కమిషన్కి చైర్మన్గా పనిచేసిన డాక్టర్ టి హక్ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ ఈ కమిటీ వేసింది. ఈ కమిటీలో నేను కూడా ఒక స్పెషల్ ఇన్వైటీగా ఉండటం జరిగింది. ఆ కమిటీలో ఈ కమిటీ యొక్క లక్ష్యం ఏంటంటే ఒక నివేదిక తయారు చేయటం, అదేవిధంగా ఒక నమూనా చట్టాన్ని కూడా తయారు చేయటం. అలాంటి నమూనా చట్టాన్ని నీతి ఆయోగ్ తయారు చేసింది. ఈ నమూనా చట్టాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపటం జరిగింది.